నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వారి పర్యవేక్షణలో కలువాయి పట్టణంలోని సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సీఈఓ సీతారామనాయుడు తెలిపారు. డాక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు అందజేశారు. ఉచితంగా మందులు, కంటి అద్దాలు, ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మన కలువాయి పట్టణంలో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మరియు శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగనం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కలువాయి మండలంలోని వివిధ గ్రామాల నుంచి 200 మంది రోగులు వచ్చి పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం నుంచి 20 మంది నిపుణులైనటువంటి స్టాఫ్ వచ్చి ఉన్నారు. వారు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి పొర ఆపరేషన్లు, గ్లకోమా, రెటీనా ఆపరేషన్లు, అలాగే కంటి అద్దాలు, మందులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఎవరైతే ఆపరేషన్కి సెలెక్ట్ అవుతారో ఈ రోజు మధ్యాహ్నం వారికి భోజన ఏర్పాట్లు చేసి ఇక్కడ నుంచి మా సొంత ఖర్చులతో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకెళ్లి అక్కడ రేపు కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి మరలా మంగళవారం ఉదయం 12 గంటలకి మన కలువాయి పట్టణంలో జాగ్రత్తగా వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగనం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో కూడా ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నెలలో ఇది 8వ క్యాంపు. ఇంకా మనకి నెక్స్ట్ నాయుడుపేట, కోటవాకాళ్ళలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కంటి సమస్యలతో బాధపడేవారు ఎవరున్నా సరే మా ద్వారా జరిగే ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే కాకుండా చాగనం గౌరీశంకర్ గారు పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి బస్టాండ్లో, ప్రతి గ్రామాల కూడలిలో, దేవాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సిమెంట్ బెంచీలు వేసి ప్రయాణికులు కూర్చునే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాలో 82,000 మొక్కలు పంచిన పర్యావరణ ప్రేమికుడు చాగనం గౌరీశంకర్ గారు. అవే కాకుండా తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని ప్రతి గ్రామానికి వెళ్లి రక్త పరీక్షలు చేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే రోగం వచ్చిన తర్వాత బాధపడటం కన్నా రోగం రాకుండా నివారించుకోవడానికి అవసరమైన రక్త పరీక్షలు చేసి వారికి తగు చర్యలు, తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా కూడా మనము కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత, నైపుణ్య శిక్షణలో భాగంగా వెంకటగిరి, నాయుడుపేట, కాళహస్తి, పెళ్లకూరు, నెల్లూరు సిటీలలో మనం ఈ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దాదాపు 8,000 మంది మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేటట్లు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా పెళ్లకూరులో ఉచిత కళ్యాణ మండపము, ₹1 కూడా తీసుకోకుండా పేదలు శుభకార్యాలు జరుపుకోవడానికి పెద్ద కళ్యాణ మండపం కట్టి ఉన్నారు. అలాగే 24 గంటలు కూడా 24/7 మనం ఉచిత మంచినీరు, త్రాగునీటి సరఫరా చేస్తూ ఉన్నాము. వైకుంఠ రథాలు, ఫ్రీజర్ బాక్సులు, వికలాంగులకి ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, ఇవన్నీ కూడా చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి నెల 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ రోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సేవా కార్యక్రమాల్లో ముందు ఉండి ఎంతో మంది యువతకి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నారు. వారి నిస్వార్థ సేవా తత్పరత, వారి దృఢ సంకల్పం, క్రమశిక్షణ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు అసాధారణ శక్తిగా ఎదిగి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయం. మా ద్వారా జరిగేటువంటి అన్ని సేవా కార్యక్రమాలని నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.